గ్రామానికి వెళ్లి ఎల్లయ్య ముద్దిరాజును పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇది ప్రజా పాలననా, ప్రజలను హింసించే పాలననా అని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో బసమ్మ అనే మహిళకు 3 నెలల జీతం 9,000 రూపాయలు అడిగినందుకు ఆ మహిళ కొడుకు ఎల్లప్ప ముదిరాజును పోలీసులతో నడవలేని స్థాయిలో కాంగ్రెస్ నేత కొట్టించగా నేడు అల్లీపూర్ గ్రామానికి వెళ్లి ఎల్లప్ప ముదిరాజును పరామర్శించి వైద్య ఖర్చుల కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బసమ్మ అనే మహిళ స్కూల్లో స్వీపర్, నెల జీతం 3,000, 3 నెలల జీతం 9,000 రూపాయల చెక్కు మీద సంతకం చేయకుండా నెల రోజులు తిప్పుకొని ఇదేం అన్యాయమని అడిగినందుకు పోలీసులతో కొట్టించిన కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి 3 నెలలుగా జీతం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు. 4 నెలల క్రితం భీమమ్మ కోడలు కూడా చనిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని నెలకు 3,000 రూపాయల జీతాన్ని కూడా ఇవ్వకుండా ఆపితే తాము ఎలా బ్రతకాలని ఎల్లప్ప పాఠశాల హెచ్ఎం కు ఫిర్యాదు చేశాడు. పాఠశాల హెచ్ఎం స్పందించి జీతం చెక్ రాసి సంతకం చేయమని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మకు పంపగా ఆమె కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి చెప్పాడని తిరస్కరించింది. దీంతో ఎల్లప్ప తన తల్లికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మ కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిని అడిగాడు. మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్ కు చెప్పగా విజయ్ కుమార్ నిజానిజాలు తెలుసుకోకుండా ఎల్లప్పను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచక్షణ రహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వినకుండా నన్ను లాక్కొని కొండపోయి మధుర పోలీస్ స్టేషన్ పోందాడే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఐ ఎన్నిక ఉన్నాడు. నన్ను అక్కడ నాపి ఎస్ఐ తినేచ్చాడు. ఎవరు భయ అన్నాడు. అలిపురం సార్ అని చెప్పి లోపలికి తీసుకుపోయి నన్ను అడిగి రాసుకున్నాడు సార్. నన్ను అడిగి రాసుకొని కోసికి కోయతుందా అని బండ్లే వెహికల్ ఎక్కించుకున్నారు సార్. ఎక్కించుకొని డోర్లు లాకులు చేసి అక్కడికి పోయి ఎస్పీ దగ్గర అది సిఏ దగ్గర మాట్లాడి ఒక అర్ధగంట సేపు నన్ను బయట నిలబెట్టి సార్. బయట నిలబెట్టి పోయి లోపలికి పోయి మాట్లాడుకొని లోపలికి ఇచ్చుకొని గుడ్డుని వాదినట్లు వాడుతున్నారు సార్. అసలు భయపడకు, ఇంకా నేను ఎస్పీతో మాట్లాడతా. కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేయాలి. మీకు ఎవరైతే చెప్పి కొట్టించారో వాళ్ళ మీద కేసు కావాలి. కొట్టించిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. అది కూడా అత్యాచారం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపటేయాలి. నిన్ను ఎవరైతే కొట్టించిన వాళ్ళ మీద కేసు కాకపోతే సీరియస్ ధర్నా పెడతాం, నిరసన చెప్తాం, మద్దూరు మండలం అంతా బంద్ పెడతాం. ఇది ఊపినేది లేదు. నువ్వు ధైర్యంగా ఉంటావు. నేను అనవసరంగా ఎందుకు డబ్బులు చైర్మన్ సార్ రమేష్ రెడ్డి అనే వ్యక్తి సార్, ఊరికి సార్ మాజీ సర్పంచ్ ఆయన ఓచర్ రాసిస్తే ఏమైంది సార్. నేను అవ్వని అడిగిన, అవ్వ నువ్వు సంతకం పెట్టమంట, దానికి పెడితే డబ్బులు తీసుకుని వస్తుందని అడిగితే లేదు రమేష్ రెడ్డి మాజీ సర్పంచ్ అసలు ఇవ్వద్దు అన్నాడు. వానికి డబ్బులే ఇవ్వద్దు, వాడిని అంత చూసే వరకు ఇవ్వద్దని చెప్పి ఆయన డబ్బులు ఆయన అంటున్నాడు సార్. అసలు ఇవ్వద్దు అంటున్నాడు. మమ్మల్ని అయితే 3 ఏళ్ళ నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. చెప్పి కొట్టించిండు సార్. మరి దారుణం అంటే ఇట్లా ఫోన్ చేస్తారు సార్. అసలు ఎవరితోనో మాట్లాడవద్దు అంటున్నాడు. ఎవరి జమాన తిరగొద్దు అసలు ఎవరు తిరిగిపోతే మాత్రం అదే నిన్న సీఏ అంటాడు సార్. మొత్తం నీ ఎవరికైనా చెప్పినావంటే ఇంతకన్నా ఘోరం అవుతుంది. నేను వదిలేదే లేదని అంటున్నాడు సార్. డీజీపీ దాకా పోతాం. డీజీపీ దగ్గర కంప్లైంట్ ఇస్తా, డిఐజీకి ఇస్తాం, అందరికి ఇస్తాం, సీరియస్ తీసుకుంటాం, పెద్ద చేస్తాం. నువ్వేం భయపడక, ఎవరికి భయపడ. కూర్చో అట్లా కూర్చో. మద్దూరు వేసాయి సార్. కుట్టింది మొత్తం
ఎందుకోసం కొట్టి ఎందుకోసం ఏం లేదు సార్, ఒక 3 నెలల జీతం పడ్డది సార్ స్కూల్ కాడ. సార్ వాళ్ళు వచ్చారు సార్. వస్తే నేనేం అడిగినా మా పరిస్థితులు బాగాలేవు, మాకు జీతాలు ఇవ్వండి సార్, ఎట్లైనా చేసి పుణ్యం వస్తుంది, ఖచ్చితంగా నాకు కావాలి సార్ అని అడిగాను సార్. ఎవరిని అడిగిన జీతం ఏమని? నేను సార్ వాళ్ళు అడిగాను సార్ స్కూల్లో స్కూల్లో ఆయా పని చేస్తుందా? అడిగితే సార్ వాళ్ళు ఏమన్నారంటే నాకు ఒక 45 దినాలు టైం మేము చెప్తామని చెప్పి నిన్న సోమవారం టైం ఇచ్చారు సార్. నేను మద్దూరు మండలం కొత్తపల్లి మండలంలో ఉంటా. అక్కడికి వెళ్ళి 12 గంటలకు వచ్చిన సార్. టైం ఇచ్చినాడు పోయినా వాళ్ళ దగ్గరికి పోయినా సార్. మళ్ళీ అడిగితే ఏమన్నా? అడిగితే నిన్న అడిగిన సార్. అడిగితే లేదా 4-5 రోజులు ఆగు సార్ వాళ్ళని చెప్పి ఇస్తామని చెప్పిన సార్. వాళ్ళు వెంకనే వెళ్ళిపోయినా సార్. నేను వెళ్ళిపోయినాక మళ్ళీ మండలం పోయినా సార్. 2 నిమిషాలు కానీ జాగలేదా ఫోన్ చేసింది సార్. అక్కడ జాగలేదు. ఎట్లా వీడియో గీతాన్ని కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.